నమస్తే. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో 42 సంవత్సరాల పాటు ఉన్నటువంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అసంతృప్తిని వెలగక్కడం జరిగింది. సో ముఖ్యంగా తనకి తన అనుచరులకి దక్కాల్సినటువంటి పదవులు దక్కకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ, రేపు జరగనున్నటువంటి ఎలక్షన్స్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అంటూ, అలాగే రేవంత్ను ఓడించేటువంటి వ్యక్తి కేసీఆర్ అంటూ ఆయన చెప్పినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. కాసేపటి క్రితమే జీవన్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి కలవడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో చాలాసేపు భేటీ కావడం జరిగింది. సో కేసీఆర్ సైతం కూడా తనని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఆయనకు కండువా కప్పి కూడా ఆయనను సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. సో ముఖ్యంగా ఇదంతా కూడా పార్టీలో గులాబీ జెండా ఆ మెడలో కప్పి పార్టీలోకి ఆహ్వానించడం కాదు, కేవలం ఆయనతోటి కలవడానికి మాత్రమే ప్రయత్నం చేయడం జరిగింది జీవన్ రెడ్డి. సో నిన్న జగిత్యాల పట్టణంలో జరిగినటువంటి విషయం మన అందరికీ తెలుసు. నిన్న కేటీఆర్ వెళ్ళడం జరిగింది. జగిత్యాలకు వెళ్ళి భారీ ర్యాలీగా వెళ్ళి జీవన్ రెడ్డిని కలవడం జరిగింది. జీవన్ రెడ్డిని ఆయనను ఒప్పించడం జరిగింది. పార్టీలోకి మీరు రావాల్సినటువంటి అవసరం ఉంది, మీ యొక్క సీనియారిటీ సిన్సియారిటీ బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంది. సో నేను కేసీఆర్ పంపించినటువంటి దూతగా, నేను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ దగ్గరికి నేను రావడం జరిగింది. మీరు పార్టీలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది, బీఆర్ఎస్ పార్టీలో చేరండి అని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది కేటీఆర్. సో మొత్తానికి కేటీఆర్ వస్తే జీవన్ రెడ్డి వస్తాడు కావచ్చు అని చెప్పేసి కేటీఆర్ ఊహించడం జరిగింది నిన్న. కానీ కొన్ని షరతులు ఉన్నాయి. నేను పెట్టబోయేటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉంటాయో, నేను పెట్టబోయేటువంటి కండిషన్స్ ఏ విధంగానైతే ఉంటాయో వాటికి కేసీఆర్ అంగీకరిస్తే మాత్రమే, కేసీఆర్ హామీ ఇచ్చినట్టు అయితే మాత్రమే నేను మీ పార్టీలోకి వస్తానని చెప్పేసి నిన్న కేటీఆర్ ముందు ఆయనే చెప్పడం జరిగింది జీవన్ రెడ్డి. సో దాంట్లో భాగంగానే నిన్న కేటీఆర్ జగిత్యాలకు వెళ్తే ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కి జీవన్ రెడ్డి వచ్చిండు. సో జీవన్ రెడ్డి కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర. మీ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితుంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరాలనుకున్నట్టయితుంటే నాకు సమానమైనటువంటి సముచితమైనటువంటి గౌరవం ఉండాలి. నాతో వచ్చేటువంటి కార్యకర్తలకు, నాతో పాటు నడిచేటువంటి క్యాడర్కి, నా టీంకి సైతం కూడా సరైనటువంటి గౌరవం ఉంటేనే నేను మీ పార్టీలోకి వస్తాను. మీ పార్టీలోకి వచ్చే ముందు నేను పెట్టేటువంటి ప్రపోజల్స్కి మీరు ఓకే చెప్తే మాత్రమే నేను రావడానికి సంసిద్ధంగా ఉన్నానంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. దానికి ఆయన కూడా కేసీఆర్ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తున్నది. సో మనకు తెలుసు ఇప్పుడు, ఎందుకంటే పార్టీ ఆగమయ్యేటువంటి స్థితిలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కొత్త పాత వేరే పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులందరూ కూడా చేర్చుకోవాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది. అందుకని చెప్పి వచ్చినటువంటి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీతోటి ఇన్ని రోజులు ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకుంటున్నాడు జీవన్ రెడ్డి అని తెలవగానే ముందుగా అప్రోచ్ అయింది జీవన్ రెడ్డికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. దాంట్లో భాగంగానే ఆయన వెళ్ళడం కూడా దర్దాపుగా ఖాయమైపోయింది. ఇప్పటికే ఎంతమంది నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులంతా కూడా ఒక పక్కన ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ఫోన్ కాల్స్కి సైతం కూడా ఆయన ఎక్కడ కూడా లొంగినట్టుగా కూడా కనపడలేదు. ఆయన అప్పటికే ఫిక్స్ అయిపోయాడు, ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి వెళ్ళబోతా ఉన్నాడంటూ నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇక కేవలం తేదీ, డేటు, ఆ ముహూర్తం మాత్రమే ఫిక్స్ ఉంది. అది ఎప్పుడు అనేది కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కేసీఆర్ తోటి భేటీ అయిపోయినటువంటి మరుక్షణము, లేకపోయినట్టు రేపు ఉదయం కల్లా జీవన్ రెడ్డి ఎప్పుడు చేరబోతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో, ఎవరి నేతృత్వంలో ఆయన మరి అక్కడ ఉన్నటువంటి గులాబీ కండువా కప్పుకోబోతా ఉన్నాడు. మరి జగిత్యాలలో ఏమైనా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోయినట్టయితే మరి హైదరాబాద్లోనే మరి వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భవనంలో పెద్ద ఎత్తున కాన్వాయ్ తోటి జీవన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు తెలిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎట్టకేలకు జీవన్ రెడ్డి ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు తెప్పుకున్న తర్వాత కారు పార్టీలోకి ఖచ్చితంగా వెళ్ళబోతా ఉన్నాడు. ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా సంప్రదించలేదు. మొదటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కూడా కనపడతా ఉంది. పెద్ద ఎత్తున జగిత్యాలతో పాటు జగిత్యాల చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే ఆయన జైనింగ్ కావచ్చు, మరొక పక్కన పార్టీ మారుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్పబోతూ ఉన్నాడు అని చెప్పేసి తెలిసినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు సైతం జీవన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది.
44 సార్లు బీఫామ్లు మేము ఇవ్వడం జరిగింది. 44 సార్లు మీకు పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఒక తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా నువ్వు ద్రోహం చేసి వెళ్ళడం ఇది సబబైనటువంటి వ్యవహారం కాదు. కేవలం పదవుల కోసం ఈ రకంగా ఇటువంటి ప్రయత్నం చేసి 42 సంవత్సరాల నీ యొక్క సిన్సియారిటీకి ఒక మచ్చ తెచ్చుకున్నటువంటి విధంగానే నీ యొక్క జర్నీని చూసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఆయన పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ టికెట్ ఇచ్చిన అందుకంటే ముందు మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోతే అప్పుడు ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి పదవులను అనుభవించినటువంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం ఇది సరైనటువంటి నిర్ణయం కాదంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మొత్తానికైతే ఆయన యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మొత్తానికైతే జీవన్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్కి చేరడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే చాలాసేపు వాళ్ళిద్దరికి మంతనాలు అయినట్టుగా, ఆయన కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా, రానున్నటువంటి భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితుంటే తనని గౌరవించుకుంటాం, అలాగే టికెట్లకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. తన యొక్క కోడలికి కూడా టికెట్ కావాలంటూ ఆయన మరి ఇప్పటికే ఆయన ముందు ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. 2-3 ప్రపోజల్స్కి కేసీఆర్ సైతం కూడా ఒప్పుకోక తప్పనట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక ఇది కేవలం ఈ యొక్క వారం రోజులలోనే ఆయన యొక్క చేరిక దర్దాపుగా భారీ ఎత్తున భారీ కాన్వాయ్ తోటి ఒకవేళ వస్తే హైదరాబాద్కి లేకపోతుంటే జగిత్యాలలోనే కేసీఆర్ అక్కడికి రావాలని చెప్పేసి కేసీఆర్ నేతృత్వంలోనే కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండవని కప్పుకోవాలి, కాబట్టి నా బలగాన్ని సైతం నీ సమక్షంలోనే చూపెడతాను కావచ్చు, మీరు నేరుగా జగిత్యాలకు రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కేసీఆర్కు సైతం కూడా జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఈ వారం లోపట్ల ఎక్కడ ఉంటుంది, సభ ఏడు ఉంటుంది, సమావేశం ఏడు ఉంటుంది, ఆయన యొక్క చేరిక ఏ విధంగా ఉంటుంది, ఆయన చేరిన తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందా, గతంలోనే చాలాసార్లు ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి యొక్క ప్రభావం ఎంతవరకు పడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా కేవలం జగిత్యాల వరకు మాత్రమే పరిమితం అయిపోతుందని మనం రానున్నటువంటి భవిష్యత్తులో చూడాలి. మొత్తానికైతే ఆయన చేరిక బీఆర్ఎస్ పార్టీలోకి కన్ఫర్మ్ అయినట్టుగా మనం దీన్ని అయితే అర్థం చేసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.